హలో! ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే ఆల్మోస్ట్. సమ్మర్ రాలేదు కానీ ఇప్పటి నుంచే మనం పండు మిరపకాయ పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చళ్ళు, ఇంకా బాగా అయితే కాలీఫ్లవర్ పచ్చడి కూడా పట్టుకుంటూ ఉంటాం కదా! సో, నేను ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా పచ్చళ్ళు ఫ్యాన్‌నయితే కాదనమాట. కానీ ఈ మధ్యన విపరీతంగా టీవీలో ఎక్కడ చూసినా సరే, మొబైల్స్‌లో, రీల్స్‌లో అందరూ పచ్చళ్ళు పట్టేస్తున్నారు కదా! సో, అది డిఫరెంట్ అనుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పచ్చళ్ళకి ఆ ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ చాలా చాలా బావుంటుంది. సో, ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. కాలీఫ్లవర్‌ని పచ్చడి చేసినప్పుడు కూడా అది క్రంచీగా ఉండి దాంతో పాటు వెల్లుల్లిపాయలు కూడా ఉంటే ఆ టేస్ట్ అది ఇంకొక లెవెల్‌లో ఉంటుంది. ఇంకోటేంటంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు కదా! అయితే నేను మొన్న మార్కెట్‌లో తీసుకొచ్చాననమాట. 2 కాలీఫ్లవర్స్ తీసుకొచ్చాను. అయితే ఎలా చేయాలి అని అడిగినప్పుడు ఒక సింపుల్ కొలత చెప్పారనమాట. ఎంత ఈజీ అంటే కిలో పికిల్ చేయాలి. కిలో వెయిట్ ఉన్న కాలీఫ్లవర్ గానీ ఏదన్నా ఉందనుకోండి, పావు కిలో కారం వేయాలి. దానికన్నా కొంచెం తక్కువ ఉప్పేసుకోవాలి. ఇది బేసిక్ అనమాట. ఏ పచ్చడికైనా సరే కిలోకి పావు కిలో కారం. కారం కన్నా తక్కువ, కొంచెం తక్కువ ఉప్పు. ఎందుకంటే మళ్ళీ మనం ఎలాగో ఊరబెడతాం కాబట్టి తర్వాత ఇంకొకసారి మనం టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ముందే ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదు. సో, ఇక విషయానికొచ్చేస్తే క్యాలీఫ్లవర్స్ తీసుకొచ్చాను. చాలా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అయింది. సో, అది పచ్చడి పడదామని ఫిక్స్ అయ్యాను అంత ఫ్రెష్‌గా ఉండేటప్పటికి. సో, రెసిపీ తెలుసుకొని ఇలా స్టార్ట్ చేశానన్నమాట. దీనికోసం నేనైతే ఒక 3 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. వాటి జ్యూస్ తీసేసాను ఫస్ట్ చక్కగా. కొంతమంది చింతపండు వేస్తారు, కొంతమంది నిమ్మకాయ రసం వేస్తారు. అది మీ ఆప్షన్. కానీ కాలీఫ్లవర్, వంకాయ ఇట్లాంటి వెజిటబుల్స్ పికిల్స్‌కైతే చింతపండు పేస్ట్ కన్నా కూడా నిమ్మకాయ చాలా చాలా బాగుంటుంది. కలర్ కూడా అలానే ఉంటుందన్నమాట. కలర్ కూడా పోదు. ఫ్రీజర్లో పెట్టుకోకుండా అయితే దాదాపు 2 నెలల పైన అలానే ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా తెలిసిందే కదా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. పోపు ఒకసారి వేసి కలిపేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మిక్స్చర్ కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మనకు కావాల్సినప్పుడు తీసి పోపు వేసుకొని వాడుకోవచ్చు. ఇలా 2 రకాలుగా చేయొచ్చు అనమాట. సో, ముందైతే నేను నిమ్మకాయల్ని ఒక పెద్దవి అయితే 3 తీసుకున్నా, ఒక 2 పక్కన పెట్టాను అనమాట, తక్కువైతే వేసుకుందాము అని. అయితే నాకు 4 నిమ్మకాయల రసం సరిపోయింది. తర్వాత కలిపినప్పుడు మళ్ళీ ఒక నిమ్మకాయ యాడ్ చేశాను. అంటే 4 నిమ్మకాయలు 1 కిలో కాలీఫ్లవర్‌కి సరిపోయిందనమాట. దాంతోపాటు వెల్లుల్లిపాయలు దగ్గర దగ్గర సగం, పావు కిలోలో సగం తీసుకున్నాను. అందులో సగమేమో వెల్లుల్లి రెమ్మలు తొక్కలుసేసి పెట్టుకున్నాను, సగమేమో మిక్సీలో బ్లెండ్ చేసుకున్నాను అనమాట. బ్లెండ్ చేసుకున్నదేమో పోపులో వేసేసుకొని కలిపేసేసుకోవచ్చు పచ్చళ్ళలో. ఇలాగ పీల్ చేసుకున్నదేమో తాలింపులో వేసుకోవచ్చు. మామూలు మనం మిక్స్ చేసేటప్పుడే వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే చాలామంది ఈ కాలీఫ్లవర్ అలాంటివి నీళ్ళల్లో వెయ్యరు. కానీ కాలీఫ్లవర్లో పురుగులు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళు బాగా ఉప్పు కొంచెం వేసి, కళ్ళుప్పు మసలబెట్టి బాగా ఉడికిన తర్వాత అందులో కాలీఫ్లవర్ వేసి ఒకే 1 నిమిషం అలా డిప్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవడమే ఒక 2 అవర్స్ ఫ్యాన్ గాలికి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పురుగులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో, నేనేం చేశానంటే ఇలా జల్లెడ బుట్ట ఒకటి తీసుకొని దాంట్లో బాగా పువ్వుల్ని చిన్న చిన్నగా ఒలిచేసుకున్నాను అనమాట. ఈ 2 కాలీఫ్లవర్స్ పువ్వుల్ని ఒలిచేసుకొని బాగా మరగబెట్టిన నీళ్ళల్లో యాడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఆ కాలీఫ్లవర్లో కింద స్టెమ్ ఉంటుంది కదా, ఫ్లవర్ కాకోకుండా, అది కూడా ముక్కలు చేసుకొని వేసుకోండి. సూపర్గా ఉంటుంది అసలు. బెంగాల్ సైడ్ అట్లా అయితే ఆ పైన ఇవి కూడా వదలరు, వాళ్ళు చాలా చాలా బాగా వాడుకుంటారు. ఓకేనా? సో, కాలీఫ్లవర్ ముక్కల్ని ఆరబెట్టిన తర్వాత నేనేం చేశానంటే మెంతులు తీసుకున్నా, ఒక 2 టేబుల్ స్పూన్స్.
మెంతి పొడి కోసము. మామూలుగా మెంతి పొడి మార్కెట్లో దొరికేదైనా కొనుక్కోవచ్చు, లేదంటే మెంతుల్ని ఇట్లాగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఆరబెట్టుకొని మిక్సీ కొట్టేసుకోవచ్చు. అంతా చేసి నేను చేస్తుంది ఒక 2 ఫ్లవర్స్కే కాబట్టి 2-3 స్పూన్స్ వేసుకున్నాను. నాకు ఇందులో ఇంకా మొత్తం నేను యాడ్ చేయలేదు. 2 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వేయక్కర్లేదు. మళ్ళీ చేదు వస్తుంది అని ఇది కూడా అక్కర్లేదనమాట. చక్కగా వేగితే గనక మెత్తగా పౌడర్ అయిపోతుంది. సో అది చేసి పక్కన పెట్టి అదే మిక్సీలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసాను అనమాట. బాగా తొక్కుగా మిక్సీ పట్టేశాను. కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని వాటినేమో చక్కగా పైన తోలు వదిలేసాను అనమాట. ఇదిగో నేను మెజరింగ్కి ఈ కప్పు వాడాను. బియ్యం కొలుసుకునే కప్పే ఇది. 1 కప్పు 3/4 కప్ అలా రాసిందనమాట. సో నేనేం చేశానంటే ఆ కప్పు అయితే మెజరింగ్కి బాగుంటుందని చెప్పి అందులో 1 కప్ పైన ఇంకొక 1/2 కప్పు కారం వేసుకున్నాను. పచ్చికారం ఇది. పచ్చికారం అంటే మామూలుగా తెలిసిందే కదా, ఎండుమిరపకాయలు ఎండపెట్టి ఏమి కలుపుకోకుండా మిక్సీ పట్టేస్తారు, లేదంటే మిషన్లో ఇచ్చేస్తారు కదా అది. సో కరెక్ట్గా 1.5 కప్పు నేను వేసుకున్నాను కారము. 1 కప్పు అయితే గ్రేవీ రాదేమో అని అనిపించింది. దానికి నేనేం చేశానంటే దాదాపు 3/4 కప్పు వరకు మాత్రమే ఉప్పు వేసాను. అయితే ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయాల్సి వచ్చింది లాస్ట్లో. సో మీరు కూడా 3/4 కప్పే ట్రై చేయండి. ఎందుకంటే ఉప్పు ఒక్కొక్క రకం కొన్ని బ్రాండ్స్లో ఏంటంటే ఉప్పుదనం ఎక్కువ ఉంటుంది, అందుకనే. సో ఇంకొక 1/4 కప్పుకి తక్కువ ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసాను అనమాట. సో ఉప్పు, పసుపు, కారం ఇవి మేజర్. ఇవి అయిపోయినాయి కదా. చూడండి, మెంతి పిండి కూడా కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎక్కువ ఉన్నది నేను వేయలేదు, పక్కన పెట్టేశాను. సో ముందు ఈ డ్రై ఐటమ్స్ అన్నిటినీ బాగా కలిపేశాను అనమాట. ఎలా కలపాలంటే మొత్తం పికిల్కి కావాల్సిన ఇదిలో, కన్సిస్టెన్సీలో కావాల్సినంత ఇదిలో కలిపేశాను నేను. దాంట్లో నిమ్మరసంతో పాటు ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసేసాను. ఇవి కూడా శుభ్రంగా కలిపేశాను. ఎక్కడ తడి ఉండకుండా చూసుకోండి. క్యాలీఫ్లవర్ అయితే నేను దాదాపు 2 గంటల పైన ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఓకేనా. మరి ఓవర్ నైట్ అలా కూడా ఏం చేయలేదు. బాగా జల్లెడ బొట్లో వేసి జల్లించేసాను అనమాట. అందులో నీళ్ళన్నీ దులిపేసేసిన తర్వాతే దాన్ని నేను ఆరబెట్టాను. అది కూడా న్యూస్ పేపర్ పైన వేసా, క్లాత్ మీద కూడా వేయలే. ఎందుకంటే న్యూస్ పేపర్ పైన అబ్జర్బెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, అలా అనమాట. బాగా కలుపుతూ తిప్పుతూ న్యూస్ పేపర్ పైన 2 hours పాటు ఫ్యాన్ హైలో పెట్టుకొని డ్రై చేసా. తర్వాత ఇదిగోండి వాటిని తీసుకొని వచ్చి యాడ్ చేశాను అనమాట. నాకు కారం పట్టుకుంటే చేతులు మంట వేస్తాయి కాబట్టి నేను గ్లౌజ్ వేసుకొని చేశాను. ఇక మీరు గరిటతో తిప్పాలా, చేతితో తిప్పాలా మీ చాయిస్ అనమాట. ఓకేనా. సో బాగా కలిగిపెట్టా. ఒక 5 minutes వరకు కలిగిపెట్టాను. ఎందుకంటే ఆ ఉప్పు, పసుపు, కారం అంతా పచ్చడికి పట్టాలి కదా. అలా చూడండి. దాంట్లో 1 కప్పు గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె వేసాను అనమాట. దీంట్లోనే వేసేసా. ఓకేనా. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారము, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, దాంతోపాటు కాలీఫ్లవర్. ఓకేనా. ఇవన్నీ కలిపి 1 కప్పు పల్లి నూనె వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసాను అనమాట. ఇక పోపు కోసం కొంచెం మళ్ళీ పల్లి నూనె ఒక 1/2 కప్పు పైన తీసుకున్నాను. ఆ కొలిచిన కప్పు ఉంది కదా ముందు, అన్నీ దాంతోనే చెప్తున్నాను నేను మీకు. ఒక 1/2 కప్ పైన పోపు వేయటానికి తీసుకున్నాను. దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు చాలా ఎక్కువ వేసుకున్నాను. మీరు నా రెసిపీస్లో చూడండి, కరివేపాకు నేను అన్నిట్లోనూ చాలా ఎక్కువ వేసుకుంటాను, ఎక్కువగా వాడతాను. ఓకేనా. దాని ఫ్లేవర్ నాకు ఎందుకనో భలే బాగా నచ్చుతుంది. సో అలా కరివేపాకు కూడా వేసేసుకుని ఇంగు కూడా వేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను. మీరు తక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇవైతే నేను 2 ఉల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు ఒక్కటైనా సరే బాగానే ఉంటుంది. ఓకేనా. చక్కగా ఒక 3-4 minutes ఆ వెల్లుల్లిపాయల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు శుభ్రంగా వేపేసా. ఓకేనా. అది కూడా పక్కన పెట్టేసుకున్నా. మరుసటి రోజు చూడండి, చక్కగా ఆ పచ్చడిలో నూనె ఊరిపోయి ఎంత బాగుందో. నేను చెప్పా కదా, నాకు ఇంకో
ఒక నిమ్మకాయ ఎక్స్ట్రా వేసాను, ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అంతే. వేసేసి శుభ్రంగా జాడీలకి ఎత్తేసాను. సూపర్గా ఉంది, నచ్చింది కదా మీకు కూడా. తప్పకుండా ట్రై చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్.